హరే కృష్ణ అందరికి. చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారండి, క్యారెట్ బీట్రూట్ తినొచ్చా? ఫస్ట్ థింగ్, నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తున్నా. నేను హైదరాబాద్ లోని ఇస్కాన్ అబిడ్ శ్రీ రాధా మదన్ మోహన్ మందిర్ తో అసోసియేట్ అయ్యి ఉన్నా. అక్కడ నేను అడిగాను, క్యారెట్ బీట్రూట్ తినొచ్చా ప్రభుజీ అంటే, ఆ తినొచ్చు మాతాజీ అని చెప్పారు. సో నేను క్యారెట్ అండ్ బీట్రూట్ తింటా అండి. అసలు క్యారెట్ బీట్రూట్ తినొచ్చా తినొద్దా అనే దాని గురించి భగవద్గీతలో ఏమన్నా రాసిందా అని చూస్తే రాసిందండి. ఏంటంటే భగవద్గీతలో మనం తినే ఆహారం 3 క్యారెక్టరిస్టిక్స్ మీద డివైడ్ చేశారు. ఒకటి సాత్విక్, రాజసిక్, తామసిక్. తామసిక్ అంటే ఏవైతే భక్తి మార్గానికి అస్సలు మంచివి కాదు, ఏవైతే భగవంతుడు అస్సలు స్వీకరించడు, ఏవైతే దుర్వాసన వస్తాయి, ఏవైతే కుళ్ళిపోయినవి, ఏవైతే మాంసాహారం అంటే ఏ మాంసాహారమైనా కానీ భగవంతుడు స్వీకరించడు, దాన్ని తామసిక్ అంటారు. ఇంకొకటి ఈ రాజసిక్ లోనే మనకి ఆనియన్, గార్లిక్, క్యారెట్, బీట్రూట్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల తామసిక్ గుణాలని నివృత్తి చేస్తాయి. సాత్విక్ ఏవైతే మన ఆరోగ్యానికి, మన భక్తి మార్గానికి దోహదపడతాయో వీటిని సాత్విక్ అంటాము. రాజసిక్ ఆహార్, ఈ రాజసిక్ ఆహార్ ఎక్కువ తీసుకోవడం వల్ల తామసిక్ ఆహార్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇది మన ఒపీనియన్ మీద డిసైడ్ అవుతుంది. మీరు ఇప్పుడు ఆనియన్, గార్లిక్, క్యారెట్, బీట్రూట్ తిన్నా కానీ మీ భక్తి మార్గంలో ఏం డిస్టర్బెన్స్ లేదు అని అంటే ఖచ్చితంగా మీరు స్వీకరించవచ్చు. కానీ మీరు ఏది స్వీకరించినా ఆ భగవంతుడికి సమర్పణ చేసి స్వీకరించండి. చాలా మంది చెప్తారు అండి, ఇలా మేము బయట తింటామండి, అప్పుడు భగవంతుడికి మేము సమర్పణ అనేది చేయలేము అని. సమర్పణ అనేది మనం మనస్ఫూర్తిగా చేసేది. ఆ భగవంతుడు మీరు మనస్ఫూర్తిగా మీ మనసులో ఆ భగవంతుడికి సమర్పణ చేసినట్టు భావించండి. ఖచ్చితంగా భగవంతుడు మీరు ఏమి ఇచ్చినా స్వీకరిస్తారు. ఈ ఆహారంలోని రాజసిక్ గాని తామసిక్ గాని గుణాలను తీసేసి ఆ ఆహారాన్ని ఎంతో సాత్వికంగా తయారు చేస్తారు అండి. రాధే రాధే.